ఈరోజు ఇవ్వడం జరిగింది. మీకందరికీ కూడా నా సూచన ఒక్కటే, మీ ప్రతి చర్య మేము గమనిస్తూనే ఉంటాం. ప్రతిరోజు మార్కులు వేయదు పార్టీ. మనం ఎంత బాగా చదువుకున్నా సంవత్సరానికి ఒకటేసారి పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలలో మన రిజల్ట్ తెలుస్తుంది. మీకు కూడా మీరు ఏమనుకుంటున్నారంటే మేము ఏం చేసినా ఎవరు చూస్తలేరు, ఎన్నికల ముందల ఎవరో నాయకుడిని పట్టుకుంటే ఆ కోటాలనో ఈ కోటాలనో వస్తుందని. ఇక ఏ కోటాల్లో మెరిట్ కోటా ఒక్కటే ఉంది కాంగ్రెస్ పార్టీలో. మీరు ఆ మెరిట్ కోటాల పాస్ అయితేనే మీకు ఏదైనా అవకాశం వస్తుంది. ఆల్రెడీ ఒక మెరిట్ కోటాలో మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు అయినరు. జిల్లా పార్టీ అధ్యక్షులు అవ్వడం అనేది మీకు ఎన్నో డోర్లు ఓపెన్ అయిపోయినాయి. నన్ను కలవాలన్నా, లేకపోతే పిసిసి అధ్యక్షుడిని కలవాలన్నా, లేకపోతే సచిన్ సావంత్ గారిని కలవాలన్నా, ఏఐసిసి సెక్రటరీ గారిని కలవాలన్నా మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకపోతే మీకు అంత సులువు కాదు. ఈరోజు మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు అయినారు కాబట్టి ఒక 50 మందిని రూమ్లో కూర్చోబెడితే జాతీయ స్థాయి నాయకులందరితో ఈరోజు మీరు ప్రత్యక్షంగా కొన్ని గంటల సమయము వాళ్ళతో కలిసి మాట్లాడడానికి, కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం వచ్చింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనే పదవి చాలా డోర్లు కాంగ్రెస్ పార్టీలో ఓపెన్ అయిపోతాయి. రేపు పొద్దుగాల ఇదే రూమ్లో రాహుల్ గాంధీ గారు వచ్చి కూర్చుంటారు. రేపు పొద్దుగాల ఇదే రూమ్లో మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చి కూర్చుంటారు. రేపు పొద్దుగాల ఇదే రూమ్లో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వచ్చి మీతో మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతే జాతీయ నాయకత్వం మొత్తాన్ని మీరు ప్రత్యక్షంగా కలిసి వాళ్ళతో మాట్లాడడానికి, మీ అనుభవాలను లేకపోతే మీ ఆలోచనలు పంచుకోవడానికి ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకుండా అక్కడ వెడమ బొచ్చున్నాడు, ఆయన ఎమ్మెల్యే అయిండు. నేను ఆదిలాబాద్లో నాగోబా జాతరకి వెళ్ళినప్పుడు ఆయన ఒక సామాన్య కార్యకర్త అక్కడ ఆ గుడి దగ్గర కొన్ని ఏర్పాట్లల్లో చాలా యాక్టివ్గా కనిపించిన. ఆయనకేం పెద్దగా నాకు తెలిసి కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఏందా ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరా, ఆ ఇంట్లో ఉంటారు, గదే ఆయనకున్న బ్యాక్గ్రౌండ్. కానీ క్రియాశీలకంగా కనిపిస్తే ఎవరో ఆ పేరు కనుక్కొని ఎవరికో చెప్తే పేరు రాసుకుంటే తర్వాత పిలిపించి ఓ చిన్న బాధ్యత ఇచ్చి అక్కడి నుంచి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయ్యండి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్కున్న బలం అలాంటిది. ఏమీ లేదు వాళ్ళకి. ఆయన ఎమ్మెల్యే అయ్యేటప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లే ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు. చాలా వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు ఉండొచ్చు, డబ్బులు లేని వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కులం ఉన్నోళ్ళు ఉండొచ్చు, కులం కొంచెం చిన్న చూపు చూస్తారని బాధ కలిగేటోళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు, నాకు తెలియదు. అన్నిటికీ మించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి మీ దగ్గర ఉంది. అది అన్నిటికంటే విలువైంది. ఈ విలువైన పదవిని మీరు దుర్వినియోగం చేసుకుంటే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. ఈ పదవిని పొదుపుగా వాడుకొని, పదవిని ప్రజల కోసం వినియోగించి, పదవిని కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడానికి వాడుకుంటే మీరు ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీయో, ఎంపీయో, మంత్రో, ముఖ్యమంత్రో ఏ స్థాయికైనా మీరు ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది తొలిమెట్టు మీ రాజకీయ జీవితంలో. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది మీ రాజకీయ జీవితంలో ప్రతివాడికి ఒక కోరిక, ఒక ఆలోచన, ఒక పట్టుదల ఉంటుంది. కానీ అది చేరుకోవడానికి, అది సాధించుకోవడానికి చాలామందికి అవకాశాలు రావు. ఈరోజు మీ జిల్లాలోనే ఎంతమంది పోటీపడి ఉంటారో మీకే తెలుసు. మరి అంతమందిలోకి వెళ్ళి పార్టీ మీకు అవకాశం ఇచ్చిందంటే సంపూర్ణమైన విశ్వాసం మీ మీద పెట్టుకున్నది పార్టీ. మీరు ఆ విశ్వాసాన్ని దెబ్బతీయకండి. జిల్లా పార్టీ అధ్యక్షుడు అంటే నచ్చనోళ్లను అడ్డు తొలగించుకోవడం కాదు, నచ్చనోళ్లను కూడా దారిలోకి తెచ్చుకోవడమే జిల్లా పార్టీ అధ్యక్షుడి యొక్క బాధ్యత. మీరు చాలా చూసి ఉంటారు, ఎన్నికల కంటే ముందు ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కూడా మేము ఎవరిని బయటకు పోనీయకుండా అందరిని ఏదో ఒక రకంగా లాక్కొచ్చి అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నో రకాలుగా అందరినీ సమన్వయం చేసుకుంటే ఈరోజు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగినాము. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మన మెజారిటీ 2%. 4 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మిగతా పార్టీ కంటే మన మెజారిటీ 4%. 2 సంవత్సరాల 2 నెలల తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మన మెజారిటీ మిగతా పార్టీ కంటే 12%. మనకు రెండో స్థానం ఉన్న వాళ్లకు అసెంబ్లీలో 2%, మనకు రెండో స్థానంలో ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో 4%, మనకు రెండో స్థానంలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో 12%కి ఈరోజు మన మెజారిటీ పెరిగింది అని అంటే ఇది కార్యకర్తల యొక్క శ్రమ, ప్రజలకు మన పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసము. ఈరోజు నమ్మకం, విశ్వాసాన్ని కొనసాగించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోవాలి.
మీరిక్కడ సమన్వయం చేసుకోవడం ఎలా అనేది నేర్చుకోవాలి. పార్టీ విధానం ఏందనేది తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి గతమే కాదు భవిష్యత్తు కూడా ఉన్నది. భవిష్యత్తు దేశానికి సంబంధించిన భవిష్యత్తు. ఈ దేశంలో కాంగ్రెస్ని ఈ దేశాన్ని విడదీసి చూడలేము. ఈ దేశం యొక్క ఆత్మనే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం యొక్క ఆత్మను దెబ్బతీయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. అది అంత ఆషామాషి విషయం కాదు. ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోయినా, గాంధీ కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడినా, గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో ఈరోజు బీజేపీ అవమానించాలనే ప్రయత్నం చేస్తుంది. ఉండడానికి సొంత ఇల్లు లేని దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కనా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అనంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఉండడానికి సొంత ఇల్లు లేదు. రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసినప్పుడు, ఇల్లు ఖాళీ చేయించినప్పుడు రాహుల్ గాంధీ గారికి ఎక్కడికి వెళ్ళి ఉండాలనో అర్థం కాల. చివరికి వాళ్ళ అమ్మ దగ్గరికి 10 జన్పత్తులో పోయి ఉన్నాడు. ఇల్లే లేని రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా? 3 తరాలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరం ఉన్నాయి. ప్రాణాలే లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళకు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకునే అవసరం ఉందా? అయినా ఆ కుటుంబాన్ని అవమానించాలని, ఆ కుటుంబాన్ని రాజకీయాలలో అడ్డు తొలగించుకోవాలని, గాంధీ కుటుంబం రాజకీయాలలో ఉన్నంత కాలం ఈ దేశం ఐక్యంగా ఉంటుంది. దేశంలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకి గొంతుకై గాంధీ కుటుంబం మాట్లాడుతుంది. కాబట్టి ఆ పేదల గొంతును నొక్కేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలన్నిటిని కూడా అర్థం చేసుకొని మనము తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీ మీద ఉన్నది. ప్రభుత్వంగా మేము సంక్షేమాలు అమలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం, విధానపరమైన నిర్ణయాలు తీసుకుందాం. 100 సంవత్సరాల నుంచి బీసీ కులగణన జరగలే. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు జరిగితే స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు కూడా ఏ రాష్ట్రము ఈ దేశము కులగణన చెయ్యలేదు. 100 సంవత్సరాల జటిలమైన సమస్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేసి ఈ దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది. 40 సంవత్సరాల నుంచి మాదిగ ఉపకులాల వర్గీకరణ మీద ఎన్నో పోరాటాలు జరిగి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన అమలు జరగకపోతే ఏబిసిడి వర్గీకరణ మాదిగ ఉపకులాలలో అమలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికి నెంబర్ 1గా నిలబడ్డది. ఇవన్నీ కూడా మన సక్సెస్ స్టోరీస్. అంటే సంక్షేమం ఇల్లో, పెన్షనో, లేకపోతే స్కూల్ ఫీజులో ఇవే కాదు. సామాజిక రుగ్మతలైన సమస్యల్ని మనం పరిష్కరించినము, వర్గీకరణ చేసినాము, కులగణన చేసినాము. 42% బీసీలకు స్థానిక సంస్థలలో మనం రిజర్వేషన్లు ఇస్తామంటే సర్పంచులలో 49.83% సర్పంచులను చేసినాము. మున్సిపల్లో 63% ఓబీసీలను ఇవాళ మనం కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ చైర్పర్సన్స్గా చేసినాం. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లనే సాధ్యమైనవి. ఇంత గొప్ప ప్రణాళికలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నారు. ఇది అత్యంత కీలకమైన బాధ్యత. ఇక గౌరవం గురించి మిత్రుడు వంశీ, మీరు గౌరవంగా ఉండాలి, మిమ్మల్ని గౌరవించాలన్నాడు. ఐ డు అగ్రీ, 100% నేను ఆమోదిస్తా మాటతో. మీకు గౌరవం ఎప్పుడు వస్తుంది అనంటే నా అనుభవం